హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అంగుల యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం డ్రైవింగ్ లైసెన్స్ బండి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఆర్సీ పేపర్స్ మిస్ అయితే సో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో బండి రిజిస్ట్రేషన్ పేపర్స్ ప్లస్ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్నీ సపరేట్ కలిపి మనం బండి కొన్నప్పుడు మొత్తం కలిపి పిన్ కొట్టేస్తారు. ఓకేనా. ఆర్సీ పేపర్ అనేది ఒకటే ఉండిద్ది, దాని తర్వాత ఇన్సూరెన్స్ పేపరు అవి కలిపి 2-3 పేపర్స్ ఏమి ఇస్తారు. సో మనకైతే ఇప్పుడు బండి రిజిస్ట్రేషన్ పేపర్స్ అయితే కంపల్సరీ. సో ఇన్సూరెన్సు మనం చాలా చోట్ల చేయించుకోవచ్చు. ఇన్సూరెన్స్ పాలసీలు చాలా ఉంటాయి బండికి సంబంధించి, మనకు సంబంధించి చేసుకోవచ్చు. దాంట్లో ఫోన్పేలో కూడా చేసుకోవచ్చు. కానీ మనం ఫస్ట్ బండి మనది అని ప్రూఫ్ ఏంటంటే మన దగ్గర బండి రిజిస్ట్రేషన్ కార్డ్స్ కానీ రిజిస్ట్రేషన్ పేపర్స్ కానీ లేదంటే ఆర్సీ కార్డు కానీ ఉండాలి. సో అది మన దగ్గర లేనప్పుడు పోయినప్పుడు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ మనకు ఆర్సీ నెంబర్ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే బండి మీద ఉండే నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో అది అందరి దగ్గర ఉండిద్ది. కానీ చాసిస్ నెంబర్ ఇక్కడ నేను చూపిస్తాను ఈ ఫోటోలో. చాసిస్ నెంబరు ఇది కంపల్సరీ అనమాట. ఈ చాసిస్ నెంబరు ఉండాలి. ఈ చాసిస్ నెంబర్ మనకు బండి సైడ్ని కూడా ఉండిద్ది, వెహికల్కి బంపర్ దగ్గర కింద ఉండిద్ది, కానీ చాలామంది తెలియదు. సో ఈ నెంబర్ తెలియకపోతే మనం ఏ విధంగా తెలుసుకోవాలి అని నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. సో చాసిస్ నెంబర్ తెలిస్తే మనకి బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ చాసిస్ నెంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ పేపర్స్ ఆర్సీ పేపర్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నేను మీకు ఏ విధంగా సింపుల్ ట్రిక్ అనమాట. సో చాలా సింపుల్ ట్రిక్. సో ఎవరైతే మన ఛానల్ కొత్తగా యూజ్ చేశారో సో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ప్లీజ్ ఛానల్ అయితే వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అసలు లైకే చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి వీడియోని. ఓకేనా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ అయితే మీ ఫోన్లోని ఫోన్పే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఫోన్పే కానీ పేటిఎం కానీ ఏదైనా ఓపెన్ చేసుకోండి. సో నేనైతే ఫోన్పే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో కొంచెం పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ అని చూడండి. ఇక్కడ ఈ ఇన్సూరెన్స్ దాంట్లో బైక్ అని ఉందా. సో బైక్ ఓపెన్ చేయండి. బైక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్ జనరల్ అని ఒకటి ఉంది. సో ఇంకా చాలా ఉంటాయి కానీ ఓకేనా. ఒక్క నిమిషం. ఇన్సూరెన్స్ అనదర్ బైక్. సో ఇదేంటంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో చేద్దామని ప్రాసెస్ చేశాను. సో అది చూపిస్తుంది. ఓకే, నేను ఒకసారి బ్యాక్ వచ్చేస్తాను. ఓకేనా. సో ఈ విధంగా అనమాట. సో మనం సెలెక్ట్ చేసుకుంటే ఆప్షన్స్ వస్తాయి. ఒక్క నిమిషం బ్యాక్ వచ్చేస్తే యూజ్ అనదర్ బైక్. ఓకే, యూజ్ అనదర్ బైక్ అంటుంది కదా. సో ఇక్కడ నా నెంబర్ ఇచ్చేస్తాను మళ్ళీ. ఓకేనా. ఇక్కడ మీ బండి యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో సో అదైతే ఇచ్చేయండి. ఓకేనా. సో ఇచ్చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఆర్ నో ఉంది కదా. సో ఎస్ఆర్ నో మీద ఏదైనా క్లిక్ చేయొచ్చు. సో నేను నో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నో సెలెక్ట్ చేసుకొని కింద వ్యూ కోటెడ్స్ అని ఉంది కదా. సో దాన్ని అయితే టచ్ చేయండి. కింద వ్యూ కోటెడ్స్ మీద టచ్ చేయగానే మనకు అనేది ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇవన్నీ ఇన్సూరెన్స్ పాలసీస్ అనమాట. సో ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను సపోజ్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. స్టార్టింగ్ది ఫస్ట్ది. సో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ ఇవ్వండి. సో కంటిన్యూ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు అనేది బండి యొక్క ఇంజన్ నెంబరు చాసిస్ నెంబరు మొత్తం చూపిస్తాయి. ఇక్కడ చూడండి, లాస్ట్ 4 నెంబర్ చూపిస్తున్నాయి. సో లాస్ట్ 4 నెంబర్లు చూపించినప్పుడు మనకి ఫస్ట్ మొత్తం నెంబర్లు ఎలాగా ఏ విధంగా తెలుసుకోవాలో నేను వీడియోలో చెప్తాను. సో ఈ లాస్ట్ నెంబర్లు నోట్ చేసుకోండి. ఓకేనా. ఇంజన్ నెంబర్ అవసరం లేదు మనకి, చాసిస్ నెంబర్ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ నుంచి చాసిస్ నెంబర్ ఏ విధంగా మొత్తం నెంబర్లు ఫస్ట్ నెంబర్లు ఏ విధంగా తెలుసుకొని నేను వీడియోలో చెప్తాను. యాడ్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా బండి యొక్క డీటెయిల్స్ మొత్తం వస్తాయి. బండి యొక్క సీసీ ఎంత, అది పెట్రోల్ డీజిల్, అది బండి ఎప్పుడు ట్యాక్స్ ఎప్పుడు దాకా మీకు బండి పే చేస్తుంది. ఓకేనా. ట్యాక్స్ పేడ్ అప్ టు అంటే ఇప్పుడు దాకా మీకు ట్యాక్స్ పే చేయబడలేదు 2035 మార్చి 12 దాకా. ఓకేనా. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ అప్ టు 2025 మార్చి 11 దాకా ఉందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా బండి ఇన్సూరెన్స్ ఎప్పుడు దాకా ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఆర్సీ స్టేటస్ యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్లో ఉంది మొత్తం ఉంటాయి.
సో ఇంకా మనకు కావాల్సిన ఛాసిస్ నెంబర్ పై చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని నెంబర్లు ఉంటాయి. మనకి ఇందాక మీకు ఫోన్పే నేను ఓపెన్ చేసి చూపించింది ఈ ఎంక అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ 6 డిజిట్స్ అవి ఇందులో చూపించు. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ ప్లస్ ఆ నెంబర్ రెండు యాడ్ చేసుకుంటే మనకు ఛాసిస్ నెంబర్ వచ్చింది అనమాట. సో అదే విధంగా మన ఛాసిస్ నెంబర్ ఒక పేపర్ మీద కానీ లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పేపర్ మీద రాసుకుంటే బాగుంటుంది అనమాట. రాసుకొని అప్పుడు ఆ ఛాసిస్ నెంబరు ప్లస్ మనకి బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్లో రెండు మనం టైప్ చేసినట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో అప్పుడు అనేది మీకు బండి యొక్క ఆర్సీ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి అనమాట. సో బండి ఆర్సీ మనం బైక్ కొన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనకి సేమ్ అదే విధంగా ఉంటుంది. సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆర్సీని ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఛాసిస్ నెంబర్ పూర్తిగా తెలుసుకోవాలన్నా లేదన్నా చలానా మనకి ఎంత పడింది అని తెలుసుకోవాలన్నా ఇప్పుడు కొట్టిగా తెలుసుకోవాలన్నా ఈ యాప్ అయితే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి. సో యాప్ లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఫస్ట్ అయితే నేను యాప్ను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన సెర్చ్ వెహికల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ బండి యొక్క నెంబర్ పూర్తి నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి అమ్మాయితో ఎలా మాట్లాడాలో తర్వాత మీకు నిజంగా ఇలా ఒక తెలియదు. యాడ్ వస్తుంది. కేవలం 9 రూపాయలతో మీ పిరికితనాన్ని పక్కన పెట్టేయొచ్చు. ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని యాడ్ స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా బండి యొక్క డీటెయిల్స్ మొత్తం వస్తాయి. బండి యొక్క సీసీ ఎంత, అది పెట్రోల్ డీజిల్, అది బండి ఎప్పుడు ట్యాక్స్ ఎప్పుడు దాకా మీకు బండి పే చేస్తుంది. ఓకేనా. ట్యాక్స్ పేడ్ అప్ టు అంటే ఇప్పుడు దాకా మీకు ట్యాక్స్ పే చేయబడలేదు 2035 మార్చి 12 దాకా. ఓకేనా. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ అప్ టు 2025 మార్చి 11 దాకా ఉందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా బండి ఇన్సూరెన్స్ ఎప్పుడు దాకా ఉంది మొత్తం అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. ఆర్సీ స్టేటస్ యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్లో ఉంది మొత్తం ఉంటాయి. సో ఇంకా మనకు కావాల్సిన ఛాసిస్ నెంబర్ పై చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొత్తం అన్ని నెంబర్లు ఉంటాయి. మనకి ఇందాక మీకు ఫోన్పే నేను ఓపెన్ చేసి చూపించింది ఈ ఎంక అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. లాస్ట్ 6 డిజిట్స్ అవి ఇందులో చూపించు. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ ప్లస్ ఆ నెంబర్ రెండు యాడ్ చేసుకుంటే మనకు ఛాసిస్ నెంబర్ వచ్చింది అనమాట. సో అదే విధంగా మన ఛాసిస్ నెంబర్ ఒక పేపర్ మీద కానీ లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పేపర్ మీద రాసుకుంటే బాగుంటుంది అనమాట. రాసుకొని అప్పుడు ఆ ఛాసిస్ నెంబరు ప్లస్ మనకి బండి రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది కదా, సో ఈ నెంబర్లో రెండు మనం టైప్ చేసినట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్లో అప్పుడు అనేది మీకు బండి యొక్క ఆర్సీ డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి అనమాట. సో బండి ఆర్సీ మనం బైక్ కొన్నప్పుడు వాళ్ళు ఏదైతే ఇచ్చారో మనకి సేమ్ అదే విధంగా ఉంటుంది. సో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఆర్సీని ఇప్పుడు చూపిస్తున్నాను. సో మొదటగా వచ్చేసి ఈ విధంగా నేనైతే మీకు సిస్టంలో చూపిస్తున్నాను ల్యాప్టాప్లో. సో ఫోన్లో కూడా అవుతుంది. నేను ఏ విధంగా చెప్తాను సో అదే విధంగా చేసుకోండి. ఆర్టీఏ సిటిజన్ యాప్ అని ఉంది కదా, సో ఆర్టీఏ సిటిజన్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది వెబ్సైటు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే స్టేటస్ ఓపెన్ చేయండి. ఓకేనా. స్టేటస్ ఓపెన్ చేసేసి రిజిస్ట్రేషన్ పేమెంట్ అని ఉంది కదా, సో దీన్ని అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బై అని ఉంది. ఇక్కడ వచ్చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని టైప్ చేయండి. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీ బండి యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, సో బండి నెంబర్ అది ఇచ్చేయండి. చాసిస్ నెంబర్ అంటే ఇందాక మీకు చూపించే కదా వీడియోలో చాసిస్ నెంబర్ ఏ విధంగా చూసుకోవాలో, సో ఇదనమాట. సో ఫస్ట్ ఉన్న ఫోన్పేలో మనం చూసినప్పుడు వచ్చిన 4 నెంబర్లు ప్లస్ మనకి వీడియోలో చూపించే కదా యాప్లో, ఒక యాప్ ఓపెన్ చేసి అందులో సో యాప్లో వచ్చిన మొత్తం అన్ని నెంబర్లన్నీ మిక్స్ చేసేస్తే ఈ నెంబర్ వచ్చింది. సో ఈ విధంగా అనమాట. సో ఇచ్చేసుకొని ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఓకేనా. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మళ్ళీ వీడియో చూడాల్సి వచ్చింది, మీకు అర్థం కాదు. ఓకేనా. ఈ విధంగా క్యాప్చా కరెక్ట్గా ఇచ్చేసి సెర్చ్ మీద క్లిక్ అవ్వండి. సో క్యాప్చా వాల్యూస్ రిక్వైర్డ్ క్యాప్చా టైం అయిపోయినట్టుంది. సో మళ్ళీ ఎంటర్ చేస్తాను. క్యాపిటల్ వచ్చింది కింద. వచ్చిన తర్వాతే సో ఈ విధంగా డౌన్లోడ్ అని ఉంది. ఇక్కడ చూడండి లాస్ట్లో అప్లికేషన్ నెంబర్ వచ్చింది, బండి వెహికల్ నెంబర్ వచ్చింది, ట్రాన్సాక్షన్ నెంబర్, అప్లికెంట్ నేము, ఫాదర్స్ నేము, సర్వీస్ నేము, స్టేటస్ కింద డౌన్లోడ్ ఉంది కదా, సో డౌన్లోడ్ మీద క్లిక్ ఇవ్వండి. డౌన్లోడ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు డౌన్లోడ్ అయిపోతుంది. సో ఫోన్లో మనకి కొంచెం ఆ డౌన్లోడ్ ఆప్షన్ కనపడదు అనమాట. సో అందువల్ల నేను చూపిస్తున్నాను.
ఇలాగే వస్తుంది కానీ లాస్ట్లో డౌన్లోడ్ ఆప్షన్స్ అయితే కనపడలేదు నాకు. సో అందువల్ల నేను ల్యాప్టాప్లో చేస్తాను సిస్టంలో. ఓకేనా. సో ఈ విధంగా డౌన్లోడ్ ఇక్కడ అవుతుంది చూడండి. డౌన్లోడ్ అయ్యింది, ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా అనమాట. సో ఫస్ట్ మనకు బండి కొన్నప్పుడు ఆర్సీ పేపర్ ఏ విధంగా వస్తారు, బండి రిజిస్ట్రేషన్ పేపరు, సో సేమ్ అదే విధంగా ఉండిద్ది అనమాట. సేమ్ అదే పేపర్ డౌన్లోడ్ అయ్యింది. ఓకేనా, నో ప్రాబ్లం. ఇది మన పోలీసులు పట్టుకున్నా కానీ ఇదే పేపర్ సరిపోయింది అనమాట. సో దీనినే ప్రింట్ తీసుకోండి. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. సో చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు, కామెంట్ లేదు. ఫస్ట్ లైక్ చేయండి వీడియో. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.